నుంచి బర్త్డేకి అన్ని సర్ప్రైజెస్ షాక్సే మా ఆయనకి. వెళ్ళి స్నానం చేద్దాం. మా ఆయన అందగాడు, క్యూట్గా ఉన్నావు కుత్రా. ఓకే నా అవుట్ఫిట్ బర్త్డే బాయ్వా. రిసార్ట్కి వెళ్తున్నప్పుడు మధ్యలో చాక్లెట్ ఇచ్చాను అన్నమాట. ఎంట్రీ నుంచి ఇది పాత్వే, దాని తర్వాత డైరెక్ట్ ఇటు లెఫ్ట్ సైడ్ గార్డెన్ ఉంది అండ్ రైట్ సైడ్ గార్డెన్ ఉంది. అండ్ ఫస్ట్ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి. అమ్మ నేను పడతలేదు దీంట్లో. సమ్మర్లో రెయిన్ డ్యాన్స్. బాక్స్ క్రికెట్ మామూలు చాలా బాగా ఆడారు. అండ్ షటిల్ ఇది రైట్ సైడ్ వచ్చేస్తుంది, రైట్ సైడ్ ఏరియాలో ఇది వచ్చేస్తుంది. దెన్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఇది సిట్అవుట్ ఏరియా. ఇది బాన్ ఫైర్. మేము ఇక్కడే నైట్ బార్బెక్యూ వేసుకున్నాము. బాన్ ఫైర్ పెట్టేసుకొని చుట్టూ కూర్చున్నాం ఫ్రెండ్స్ అందరం. చాలా బాగుంది. అక్కడ అది డెక్ పెట్టేసి ప్రొజెక్టర్ పెట్టేసుకొని దీంతో ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసినాం ఇంకా నైట్. దీనికి లెఫ్ట్ నుంచి ఏం స్టార్ట్ అవుతుందంటే ఫస్ట్ ఒక బెడ్రూమ్ స్టార్ట్ అవుతుంది. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ ఉంది, చాలా స్పేషియస్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకి బెడ్రూమ్లో ఏమి ఇస్తారంటే ఒక బెడ్, అవి కార్పెట్స్, అండ్ మనకి ఎక్స్ట్రా కావాలి అనుకుంటే కనుక ఇట్లా మనకి ఎక్స్ట్రా పిల్లోస్, ఎక్స్ట్రా బెడ్షీట్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ కార్పెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరు మనవు? మీ ఆవిడండి. మీ బర్త్డే మా అమ్మ. హ్యాపీ బర్త్డే. ఇది ఒక బెడ్రూమ్. దాని నెక్స్ట్ దీన్ని అటాచ్ అయ్యి ఒక పార్టీ రూమ్ అనొచ్చు. సిట్అవుట్ ఏరియా కూడా అనొచ్చు దీన్ని. ఇక్కడే సెలబ్రేట్ చేస్తాం ఈ సిట్అవుట్ ఏరియాలో. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఓపెన్ స్పేస్ అనొచ్చు. దీని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేసి మా చిన్నోడిది. ఇది దాని లెక్కన యాజ్ యూజువల్. మనకి కిచెన్ ఉంది. కిచెన్ మీరు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే అన్నీ ఇస్తారు ఇక్కడ. ఈ వాటర్ బాటిల్స్ అండ్ గ్యాస్, రైస్ కుక్కర్, ఓవెన్ కూడా ఉంది. బాక్స్ క్రికెట్ మా ఆయన అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఏంటి హాయ్, నీ ముఖం కనిపిస్తలే. అమ్మా నాకే కొట్టావు వేస్ట్ వేళ. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. సక్సెస్ అయిపోయినా మనం సర్ప్రైజ్లో. బేసిక్గా నైట్ సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత బార్బిక్యూ చేసుకొని అలా బయట కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ తిన్నాము. దాని తర్వాత నెక్స్ట్ ఇంకా మార్నింగ్ 11కి చెక్అవుట్ అన్నమాట. సో మళ్ళీ స్విమ్మింగ్ పూల్ మిస్ అయిపోతాము, ఈ బిజీ లైఫ్ స్టైల్ మళ్ళీ పడిపోతే ఇంత ఎంజాయ్మెంట్ రాదు అని చెప్పేసి ఇంకా బయట సాంగ్స్ పెట్టేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినాం. నేను మా రిలేషన్షిప్లో నాకు నచ్చే బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, మేము ఎక్కడికి వెళ్ళినా వైబ్ని మేము మెయింటైన్ చేస్తాము. ఎక్కడికి వెళ్ళినా నాకు నచ్చిన సాంగ్ లేకపోతే అతనికి నచ్చిన సాంగ్ ఇద్దరం పెట్టేసుకొని ఎవరు ఎంజాయ్ చేసినా చేయకపోయినా మా ఎంజాయ్ మాత్రం మేము ఫుల్గా చేస్తాం. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. బ్యాగ్లో వెళ్ళిపోయింది. బ్రెడ్ జామ్ చీజ్ అవునా, ఎలా ఉంది? స్విమ్మింగ్ పూల్ హైలైట్ ఉంది తెలుసా. నేను అది అది వేసుకొని అది స్విమ్మింగ్ వేసుకొని ఉంటుంది కదా, అది వేసుకొని స్విమ్మింగ్ చేసిన. వాళ్ళు ఫుల్ క్రికెట్ ఆడారు, నేను కొంచెం స్విమ్మింగ్ నేర్చుకున్నా, షటిల్ అయితే బాగా ఆడినా. సో ఇది అలా ఓటీపీలో ఈరోజు మా ప్రయాణం అలా జరిగిందన్నమాట. థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్.